తమిళనాట భారీ అంచనాల మధ్య రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. జయలలిత మరణాంతరం తమిళనాట ఏర్పడిన ఖాళీని అతను ఉపయోగించుకుంటున్నాడని, తన ఫాలోయింగ్ ను ఓట్ల రూపంలోని మలుచుకుంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదగగలడని, అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కాగలడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ విజయ్ కి చెప్పుకోదగ స్థాయిలో ఓట్లు బ్యాంకు ఉన్నట్లే కనిపించినా రాజకీయ పరంగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో తన ప్రభావం ఎంతవరకు తగ్గిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కరూర్ తొక్కిసలాట ఘటన కారణంగా విజయ్ కి పెద్ద బ్రేక్ పడింది. ఆ వ్యవహారంలో అతన్ని ఆత్మరక్షణలోకి నెట్టింది. తన రాజకీయ కార్యకలాపాలు కొంతకాలం నెమ్మదించాయి. దీని నుంచి కోలుకొని జనాల దృష్టిని కూడా మళ్లించి విజయ్ యాక్టివ్ అయ్యారు. తన అభిమానుల్లోని ఉత్సాహం నింపాడు. కానీ ఇంతలో ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం తమిళనాటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు 2 నెలలు కూడా లేని సమయంలో విజయ్ భార్య సంగీత అతడిపై అనేక ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం కోర్టుకెక్కింది. ఈ విషయంలో విజయ్ అనుచిత అడుగులు వేయాల్సిందేమో, కానీ అక్రమ సంబంధం గురించి సంగీత చేసిన ఆరోపణలను నిజం చేస్తూ త్రిషతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు విజయ్. రాబోయే రోజుల్లో సంగీత ఇంకా పలు ఆరోపణలు చేస్తుందని, త్రిషతో తన బంధం గురించి రాజకీయ ప్రత్యర్థులు తనను టార్గెట్ చేస్తారని ఊహించి జరగబోయే డ్యామేజ్ ను నివారించడానికి విజయ్ చాలా వ్యూహాత్మకంగా త్రిషతో కలిసి బయటికి వచ్చాడనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడు విజయ్ చేసిన పనితో ఎక్కువ డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా పరిణామాలను బట్టి చూస్తే విజయ్ చర్య అతడికి పూర్తిగా ప్రతికూలంగా మారినట్లుగా కనిపిస్తుంది. స్వయంగా సినీ పరిశ్రమ నుంచే అనేక మంది విజయ్ త్రిష కలిసి రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విజయ్ అభిమానుల్లో కూడా దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. కుటుంబం పట్ల బాధ్యతగా లేని వ్యక్తిని రాజకీయాల్లోకి అంగీకరించరని, సంగీత బాధితురాలుగా చూస్తున్న మహిళలు విజయ్ పట్ల వ్యతిరేక అభిప్రాయానికి వస్తారని, ఇది అంతిమంగా అతడికి బాగా డ్యామేజ్ చేసే విషయమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.